నా మొట్టమొదటి ఒక ఢిల్లీ ప్రయాణం నేను అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతూ ఉంది. ఇవాళ రేపు 2 రోజులు మా పార్టీ నాయకుల్ని కలిసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అని చెప్పేసి మార్గదర్శనం తీసుకొని ఈరోజు ముందుకు పోవడానికి నేను ఢిల్లీ రావడం జరిగింది. మరి పార్టీ కార్యాలయంలో ఈరోజు సునీల్ బన్సాల్ గారిని, అరవింద్ మెనన్ గారిని, అదేవిధంగా పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కొంతమంది కలవడం జరిగింది. మరి రేపు పార్లమెంట్లో జేపీ నడ్డా గారిని, అమిత్ షా గారిని, మరి ఇతర నాయకులు కూడా కలవడానికి మాకు అపాయింట్మెంట్ దొరికింది. మీరు రేపు పార్లమెంట్లో వాళ్ళని కలుస్తాం. చాలా సంతోషం. ఈరోజు ఢిల్లీలో నాకు తెలుగు పత్రికలు, అదేవిధంగా తెలుగు మీడియా, నేషనల్ మీడియా సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరులతో మాట్లాడటానికి వచ్చాను ఇక్కడ. ఇది నా ఢిల్లీలో మొదటి పత్రికా సమావేశం. ఈ మొదటి పత్రికా సమావేశంలో నా జరిగే ముందే ఇంతకుముందు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం. ఒకవైపు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అనేక విషయాలపైన ఈరోజు మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడే గాయమైపోతాడని చెప్పకుండా ఎప్పుడోసారి ఈరోజు అటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడటం అనేది చాలా హాస్యప్రదంగా ఉంది. నేను ఆ ఇష్యూస్ జోలికి పోదలుచుకునేది, ఎందుకంటే అవి జాతీయ ఇష్యూలు, పార్లమెంట్లో ఇంకా మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు నేను చెప్తా ఉన్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 18-19 నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకి 46 సార్లు, ఇప్పుడు నేను సుభాష్ గారు ఇద్దరు లెక్క తీసినాం, 46 సార్లు వచ్చారు. ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా ప్రధానమంత్రి, మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు, మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవటం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. మరి పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా. ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు, వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు, కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికే మీ నేతనే టైం ఇవ్వట్లేదు. మరి దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. మరి రెండో వైపు పదే చెప్తా ఉన్నారు, 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు 42% రిజర్వేషన్ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఇస్తారని చెప్పేసి బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లులో మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, వారు ఏమంటున్నారంటే 9th షెడ్యూల్లో పంపించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు మీకు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా? మీ న్యాయపరమైనటువంటి మీ న్యాయ కోవిందులు మీతోనే మాట్లాడారా లేదా? దానిపైన మీకు సలహాలు ఇచ్చారా లేదా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% క్యాప్ మించుతుంది. దానికి పంచాయతీరాజ్లో 285 సెక్షన్ ఏదైతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికీ తెలుసు. అడ్డున్నప్పుడు తెలిసి కూడా మీరు దాని బిల్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు 9th షెడ్యూల్లో దీన్ని పెట్టాలని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి కేబినెట్ మినిస్టర్స్ని అడుగుతా ఉన్నాను, మీరు
ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయస్థలాలు మీకు చెప్పలేదా? కేశవనంద భారతి కేసులో 1973లో కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది స్పష్టంగా, ఏదైనా సరే ఏ ఇష్యూని 9th షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి. ఆ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పోవాలి. తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు ఆ రోజు పివి నరసింహరావు గారు మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ని కూడా 9th షెడ్యూల్లో పంపించారు. అది ఇంకా కోర్టులోనే ఉన్నది. దాని మీద ఇంకా తేలే ఏమటువంటి ఆర్డర్ లేదు. దాని తర్వాత మళ్ళీ 2006లో ఐఆర్ కోహ్లీ కేసు సుప్రీంకోర్టు, ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టంగా చెప్పింది, ఫుల్ కోర్ట్ బెంచ్ కూడా చెప్పింది ఏమనంటే కేశవనంద భారతి కేసులో 9th షెడ్యూల్లో పంపించడానికి ఏ ఆబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు పంపారో దాన్ని రీఇటరేట్ చేసింది. రీఇటరేట్ చేసినటువంటి మాట మీ క్యాబినెట్ తెలియదా? మీ న్యాయ సలహాదారులకు తెలియదా? మీకు సలహాలు ఇచ్చేటటువంటి ఒక లీగల్ డిపార్ట్మెంట్కి తెలియదా? లా మినిస్ట్రీ మీరేనా, ముఖ్యమంత్రి గారేనా, మీరు లా సలహాలు తీసుకోలేదా? కాబట్టి ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గో ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు. ఈ తప్పుదారి పట్టించినందుకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు వారు క్షమాపణ కోరాలి. వారు తప్పుదారి పట్టించినందుకు, వారిని దగా చేసినందుకు, వారిని మోసం చేసినందుకు 42% మీరు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు చేసేటటువంటి పనిని కేంద్రం మీద తోసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా, మీ పంచాయతీరాజ్ సెక్షన్స్ 285 ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాట మాడుతున్నారు. మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము మీకు తెలుసు ఇది జరగదు, ఇది జరగలేదని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మీరు చేస్తున్నారంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, మీరు బిల్లు తెచ్చినప్పుడు మేము సంపూర్ణంగా మద్దతు పలికాం, మీరు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము కూడా హర్షించాము, దాన్ని స్వాగతించాము. ఇప్పుడు మీ బాధ్యత మీరు స్వీకరించండి. భారతీయ జనతా పార్టీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మీరు నిందలేస్తే అది భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు న్యాయపరమైనటువంటి విషయాలు కూడా ఇన్ని మాటలు చేసి చెప్పినటువంటి మీకు